హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింగపూర్లో తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ మీకు అలోవెరా జెల్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో ఆ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అని అలాగే బెల్ సింబల్ కూడా క్లిక్ చేసేయండి. సో దట్ నా వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ అవ్వరు అన్నమాట. సో ఈ అలోవెరా జెల్ అనేది మనకి చాలా విధంగా యూజ్ అవుతుంది. ఫేస్కి కానివ్వండి అండ్ అలాగే హెయిర్కి కూడా చాలా యూస్ఫుల్ అనమాట ఈ అలోవెరా జెల్. సో ముందుగా అలోవెరా జెల్ ప్రిపరేషన్కి నేను 1 కప్ ఇలా పీల్ చేసి పెట్టుకున్న అలోవెరా పీసెస్ని తీసుకున్నాను ఒక బౌల్లో. అండ్ అలాగే విటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత 1 లెమన్. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే మనకి అలోవెరా జెల్ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట. అండ్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇలా అలోవెరా పీసెస్ని నేను మిక్సీ జార్లో మిక్సీ చేసేసుకున్నాను. వాటర్ అస్సలు యాడ్ చేయకుండా మిక్సీ చేసి పెట్టేసుకున్నాను. ఇందులోకి నేను 1 లెమన్ని ఇలా స్క్వీజ్ చేసేస్తున్నాను. అండ్ మనకి ఈ లెమన్ జ్యూస్లో మనకి విటమిన్ సి అనేది ఉంటుంది. సో అలోవెరా జెల్ అనేది మనకి తొందరగా స్పాయిల్ అవ్వదు దీనివల్ల. సో చూసారు కదా, లెమన్ అయితే యాడ్ చేసుకున్నాను, లెమన్ జ్యూస్. ఆ తర్వాత ఇందులోకి విటమిన్ ఈ క్యాప్సూల్స్ మనకి బయట అవైలబుల్గా ఉంటాయి అన్ని మెడికల్ షాప్స్లో. సో ఆ విటమిన్ ఈ క్యాప్సూల్స్ని తీసుకొని కార్నర్లో కట్ చేసేసుకొని దాని లిక్విడ్ అంతా కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకుంటే మనకి అలోవెరా జెల్ అనేది మనకి 4 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అండ్ మనకి ఫేస్కి కానివ్వండి, హెయిర్కి కానివ్వండి చాలా యూజ్ చేస్తే కనుక మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మనం ఇందులోకి విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా వాడాం కాబట్టి హెయిర్ అనేది కూడా మనకి స్మూత్గా అండ్ అలాగే డాండ్రఫ్ ఉన్నా కూడా పోతుందన్నమాట. సో చూసారు కదా, అలోవెరా జెల్ అనేది ఇంట్లోనే ఎంత ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఇలా చేసుకోవడం వల్ల మనము ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింగపూర్లో మీ తెలుగు అమ్మాయి.